హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మీడియం పీసెస్ అండి, ఇలా కట్ చేసి పెట్టుకోండి. వీటి మొత్తం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకొని ఒక బౌల్లో వేసేసుకొని శుభ్రంగా ఉడికించుకోవాలండి మంచిగా. ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేసేసి వీటిని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా బాయిల్ చేస్తే చూడండి, మెత్తగా మరీ మెత్తగా కాకుండా చూడండి, ఇలా కొంచెం ఇలా ఇలా వచ్చేలాగా ఉడకబెట్టుకోండి. మొత్తానికి మెత్తగా ఉడకబెట్టేసుకున్నాం అంటే ఫస్టే అవి మొత్తం కర్రీ చేసేటప్పుడు మొత్తం ఈ పీసెస్ మొత్తం విడిపోతాయండి. విడిపోయి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయి కర్రీలో కలిసిపోతాయి అన్నమాట. టేస్ట్ ఉండదు. సో అందుకే మనం 3/4 లాగా ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వీటిని ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టేసుకొని మొత్తం వాటర్ మొత్తం వంపేసుకోవాలి. 4 టమాటాలు తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ ఒకటండి, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అండి ఒక 2 తీసుకున్నాను పెద్దవి. ఇలా పొడవుగా ఇలా చీలికలుగా చేసి పెట్టుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసేద్దాం. ఆనియన్ దూరగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఒకసారి వీటిని మొత్తాన్ని కలిపేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, కరివేపాకు మనం పోపు వేసుకున్నప్పుడు వేసుకోవాలి. నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఇలా టమాటాలు మొత్తం మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం టమాటాల్లో కలిసేలాగా గుజ్జులో కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు మనం మధ్యలో ఆపేసామంటే మాడిపోతుంది. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఫ్రై చేసుకోవడం వల్ల క్యాలీఫ్లవరు కొంచెం బాగా ఫ్రై అవుతుంది. పచ్చివాసన రాకుండా కర్రీ బాగుంటుంది. ఈ ముక్కలు టమాటా గుజ్జు మొత్తం పట్టేసి బాగా ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఈ వాటర్ ఎందుకంటే మనకి గ్రేవీ కోసం అండి. ధనియాల పొడి అండి 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాము. గరం మసాలా పౌడర్ అండి 1 స్పూను. సాల్ట్ మనం వేసుకున్నామండి ఆల్రెడీ. ఇప్పుడు టేస్ట్ తగిన విధంగా చూసి వేసుకోండి. ఈ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోండి. కారం కూడా మీ రుచికి తగిన విధంగా వేసుకోండి. మొత్తం కలిపేసుకోవాలండి. ఇవి మనం మసాలాలు మొత్తం వేసుకొని ఒకేసారి కలుపుకోవాలండి, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసేయండి. ఒక 1 మినిట్ అలా ఉంచేసేయండి. ఆవిరికి మంచిగా కర్రీ మొత్తం బాగా రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టేసి ఉంచుతాం కదా. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసుకుంటే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. తినండి హ్యాపీగా. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అన్నీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.